వాస్తవంగా తృణమూల్ కాంగ్రెస్ ఆవిడ చీఫ్ మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య కార్డియల్ రిలేషన్ ఉంది. చాలా చాలా ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ మాట్లాడాడంటే పార్లమెంట్లో ఈయన పేరు ప్రస్తావించకూడదు వాస్తవంగా, ఎందుకంటే మెంబర్ అక్కడ లేనప్పుడు ప్రస్తావించకూడదు అనేది పార్లమెంట్ రూల్స్ అవి. ఆయన ప్రస్తావించాడు అంటే దాని వెనక ఏదన్నా కుట్ర ఏదన్నా ఉందా అంటే రేపు ఎన్డీఏ ఇండియా అనే భాగస్వామ్యంలో ఇంకా ఇది పూర్తి ఇది అవ్వలేదు కదండి. ఇప్పటికైనా అది తామరాకు మధ్య ఇదిలాగానే ఉంది, సెన్సిటివ్గానే ఉంది. కేంద్ర రాగంలో ఢిల్లీ రాజకీయాలు అంత బలవంతంగా ఏమీ లేవని నేను అనుకుంటా. చాలా సున్నితంగానే ఉన్నాయి, ఎప్పటికి కూడా ఏమవుతుందో కూడా తెలియకుండానే ఉన్నాయి. నితీష్ కుమార్ గారు మళ్ళీ చంద్రబాబు గారు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఆ గౌరవం ఆయనకి ఇద్దరికీ ఉంది. మమతా బెనర్జీ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం కూడా చేశారు. అప్పుడు విశాఖపట్నం వచ్చి అక్కడ బెంగాలీ ఓట్లు ఎక్కువ ఉంటాయి చేశారు. మన అరెస్ట్ అయినప్పుడు కూడా ఆవిడ ఖండించారు. తర్వాత ఫరూక్ అబ్దుల్లా గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. ఆయనకి ఆ మంచి రిలేషన్ ఈయనకి అందరితో, నార్త్ ఇండియన్స్ అందరితోనూ ఉంది. వాళ్ళు యాదృచ్ఛికంగా అన్నారా మరి అధిష్టానం అనుమతి ఉందో మనకు తెలియదు. మమతా బెనర్జీ గారు అనుమతి మాట్లాడమంటే మాట్లాడారా, యాదృచ్ఛికంగా తన ఆవేశంలో అప్పుడు స్పెల్ అవుట్ అయ్యాడు అనేది కూడా బీజేపీ వాళ్ళు కుట్ర అయితే కాదు కదా. ఇప్పుడు పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సంబంధం మీకు తెలియదు, మీరు ఢిల్లీలో రిపోర్టింగ్ చేశారు కదా. ఆల్రెడీ మన కేసు ఒక ఎంపీ కేసు కూడా నడుస్తుంది, డబ్బులు ఇస్తే మనీ క్వశ్చన్ అని బయటికి తెలియదు కాదు కదా. ఢిల్లీ వీధులు అందరికీ తెలుసు ప్రశ్నలు ఎట్టా వస్తాయి, ఎట్టా ఆగిపోతాయి ఏంటి అనేది. ఎందుకంటే దారుణం ఏముంది, ఇప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ రావాలంటే వస్తుంది, వద్దంటే ఆగిపోతుంది. దాని వెనకేముందనేది మనకు తెలియదా, దాన్ని ఏమంటామో తెలియదా. ఇప్పుడు 2 చోట్ల నేను నా అనుభవంలో నేను చూసేది జ్యుడిషియరీలోనూ పార్లమెంటరీ వ్యవస్థలో చూస్తున్నాం. ఏ ప్రశ్న అడగాలంటే అడగవచ్చు, వద్దంటే ఆగిపోవచ్చు. మనం రాజ్యాంగ వ్యవస్థను మాట్లాడితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. దాన్ని బహిరంగ అర్థం చేసుకుంటారు, విజ్ఞాన ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు నేను మాట్లాడిన భావం ఏంటి అనేది. ఇప్పుడు దేశంలో హైకోర్టు సుప్రీంకోర్టుల్లో మనం వేసిన కేసు కావాలనుకుంటే బెంచ్ మీదకి వస్తుంది, వద్దనుకుంటే ఆగిపోతుంది. లేదంటే ఏ జడ్జి దగ్గర రావాలో ఆ జడ్జి దగ్గర కూడా వచ్చేస్తుంది. ఎన్ని నగ్న సత్యాలు. దీన్ని కళ్ళ ముందు చూస్తా పెళ్లి పాలు తాగుతా ఎవరు చూడలేదు అనుకున్నట్టు వాళ్ళు ఉంటే జ్యుడిషియరీలోనూ పార్లమెంటు ఉంటే మనం ఏం చేయలేము. ప్రజలందరికీ 140 కోట్ల జనాభాకి అందరికీ తెలుసు వీళ్ళ బతుకు ఏంటి అనేది, వీళ్ళలో ఉండే వ్యక్తిత్వం ఏంటి, వీళ్ళ నిజాయితీ ఏంటి అనేది అందరికీ తెలుసు. సార్ ఇక్కడ 2 అనుమానాలు అండి సార్. ఒకటి, చంద్రబాబు నాయుడిని కొంచెం అంటే కంట్రోల్లో పెట్టడానికి ఒకవేళ బీజేపీ వాళ్ళు అడిగిచ్చారా ఆయన చేత, లేదు జగన్మోహన్ రెడ్డిది ఆల్రెడీ రెగ్యులర్ ట్రయల్స్ స్టార్ట్ అయినాయి, దాని మీద తెలుగుదేశం వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, దానికి టిట్ ఫర్ టాట్ లాగా చంద్రబాబు నాయుడు అక్కడ వీళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైట్ చేయించారు ఎంపీ చేత ఉందండి. ఇప్పుడు ఈడీను సిబిఐ వచ్చి దర్యాప్తు చేస్తుంది అనుకోండి, ఏం చేయాలి, కొత్తగా చేసేది ఏమీ లేదు కదా. ఏమండి, ఇప్పుడు గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా పదవిలో లేనప్పుడు వచ్చి చేయలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండకొచ్చి ఏం చేస్తారు? వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్న గవర్నమెంట్ కొత్తగా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బురద వేయడానికి ఏమి సిద్ధపడి సాహసం చేసే పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. పొలిటికల్ మైండ్ గేమ్కి మైండ్ గేమ్ కూడా ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, కేసులు ఉన్నాయి, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి, 1 వీక్లోనే ఆయన షేర్ వాల్యూ పెరిగిపోయి 500 కోట్లు పెరిగింది అన్నారు. తప్పే ఉంది పెరగడానికి, స్టాక్ మార్కెట్లో కొన్ని 100 కంపెనీలు రేట్లు పెరిగినాయి, ఒక హెరిటేజ్ ఒకటే పెరగల. ఆ ర్యాలీలో అంబానీ, అదానీ కొన్ని పేరు కంటాం కానీ తెలియని కంపెనీలు 300-400 కంపెనీలు పైగా ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినాయి. ఎందుకంటే మన కొత్త ప్రభుత్వం వచ్చి స్టేబుల్ ఉంటుంది అని చెప్పి. ఈయనేం రిగ్గింగ్ చేయలేదు కదా, చంద్రబాబు నాయుడు రిగ్గింగ్ చేసే ధైర్యం లేదు కదా ఈయనకి. అంత రిగ్గింగ్ చేస్తే రాజకీయం గట్ట ఎందుకు చేస్తారు, ఈ పాటికి తొక్కినారలాగేవాడు కదా 4 రోజుల్లో. ఇంకా చట్టము, ధర్మము, న్యాయం అని ఇప్పుడు మాట్లాడే జనాలు నవ్వులుపోలు అవుతున్నారు కదా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో. ఆ పెద్ద రకం కొంపదెత్తుంది ఆయనకి, ఆ భయమే. నిజంగా మరి ఆయన అంత రిగ్గింగ్ చేసి అంత మ్యానిపులేట్ చేసి అంత సత్తా ఉన్న మనిషి అయితే ఇట్లా చేయడు కదా, రాజకీయం కూడా అట్లా చేయడు కదా. చేసుకోమనండి. ఇప్పుడు ఏముంది, సిబిఐ వచ్చేసి ర్యాలీలో హెరిటేజ్ కంపెనీ షేర్లు ఎవరు పెంచారు, ఎవరు కొన్నారు చూసుకోవచ్చు కదా, ట్రాన్స్పరెంటే కదా, దాంట్లో ఎవరు దాచేది ఏం కాదు కదా.
ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భువనేశ్వర్ గారు కూడా అట్లా చేసే మనిషి కాదు. ఆల్రెడీ ఆ ఫైల్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చినట్టున్నారు. ఇచ్చారు. అసలు అవసరం మినిస్టర్ ఆఫ్ దీంట్లో కార్పొరేట్ అఫైర్స్ లో స్టాక్ మార్కెట్లు అన్ని ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి. వాళ్ళు ఏది దాచేది లేదు, రిటర్న్స్ అన్ని ఉంటాయి. ఇవాళ స్టాక్ మార్కెట్కి వెళ్తే అంటే దాన్ని క్యాజువల్ గా తీసుకోవాల్సింది. అది పెద్ద సీరియస్ కాదు. వాళ్ళు ఏ కంపెనీ షేర్లు ఎవరు కొన్నారు, ఎంత పెట్టుబడి జరిగింది, రేట్ ఎంత పెరిగింది, ఎంత పడిపోయింది అనేది ట్రాన్స్పరెంట్. ఆ డేటా బయట తీస్తే వస్తుంది. అక్రమాలు జరిగితే ఈడీ రావచ్చు, సిబిఐ రావచ్చు, ఎవరు కాదంటారు దాన్ని. కానీ నేను ఎందుకు ఆలోచించాను సార్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఆ ప్రశ్న వేసినప్పుడు అట్లీస్ట్ మమతా బెనర్జీ అన్న అతనికి ఏదైనా షోకాజ్ నోటీస్ ఇవ్వటమో లేదంటే ఓరల్ గా చెప్పడం, బయట నువ్వు ఎందుకు మాట్లాడేవన్నారు మనకు తెలియదు అనుకోండి, రిపోర్ట్ కాలేదనుకోండి. ఆయన 500 కోట్ల రూపాయలు పైగా ఒక కంపెనీకి లాభం వచ్చింది వాళ్ళతో ఉంటాం మూలాన అనే మాట అన్నారు. అది అదృష్టంగా తీసుకుని ఉండొచ్చు, లేకపోతే దాని వెనక ఎవరన్నా అడిగిచ్చి ఉండొచ్చు కూడా. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి మాయల ఫకీర్లు అక్కడ ఉన్నప్పుడు ఏముంది, ఇప్పుడు అందరూ ఎంపీలు అందరూ ఒక అధిష్టానం మాట వింటారని లేదు కదా. అవసరం అయిన తర్వాత ఏదైనా ఇది చేస్తారు. ఇప్పుడు మాయల ఫకీర్లు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఏమైనా అడిగేస్తారు, క్వశ్చన్ ఫర్ నోట్, అంతే, నోట్ ఫర్ క్వశ్చన్, అంతే, ఏమైనా అడిగేస్తారు. సార్ ఇప్పుడు పార్లమెంట్ జరిగిన తీరు సెషన్స్ చూస్తే రాహుల్ గాంధీ ఏదో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నట్టు అలా కనిపించిందా? చాలా అద్భుతంగా ఉందండి. ప్రజాస్వామ్యం 10 ఏళ్ల తర్వాత భారతదేశ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం మళ్ళీ బతికి లేచింది అనిపించిందండి. చాలా గొప్పగానండి. ప్రపంచం మొత్తం అద్భుతంగా శ్లాఘించేటట్టు. నిజంగా ప్రధానంగా భారతదేశంలో ఉన్న సామాన్యుడు ప్రతి ఒక్కడికి కూడా గొంతు అండి ఇవాళ రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతూ అంటే అది కాంగ్రెస్ పార్టీ గొంతు కాదు, అదొక పేదవాడి గొంతులాగా, కార్మికుడి గొంతు, కర్షకుడి గొంతు, ఒక మహిళ గొంతు, అణగారిన వర్గాలు అణగదొక్కబడుతున్నటువంటి వర్గాల గొంతులాగానే ఉందండి. ఇవాళ గత 10 ఏళ్లుగా మతం పేరుతో జరుగుతున్న విధ్వంసం ఎంత అంత కాదు, సామాజిక విధ్వంసం. సిఎస్ గారు మనకే ఈ వయసులో ఎంత ఎక్స్పీరియన్స్లో మనం చూస్తున్నాం కదా. రాజకీయంగా ఏదైనా మతాన్ని కులాన్ని వాడుకోవచ్చు, కానీ ఇంత దుర్మార్గంగా వాడుకొని ఈ రకంగా సోషల్ మీడియా ద్వారా హననాలు చేయటం, వ్యక్తిత్వ హననాలు చేయటం అనేది బీజేపీకి చెల్లిందండి, ఆర్ఎస్ఎస్ బీజేపీలకే చెల్లిందండి. ఏమైపోయిందంటే కొన్ని వర్గాలకి దేశం అంటే మా వర్గాలదే మాదేనన్నంత దురహంకారం ఎక్కువైపోయిందండి. దేశం ఎవరి అపసొత్తు కాదండి. 140 కోట్ల ప్రజల్లో అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, హేతువాదులు, నాస్తికులు, ఆస్తికులు, బౌద్ధులు, క్రిస్టియన్స్, ముస్లిం అందరూ కలిస్తేనే ఇది సమ్మిళితంగా ఒక సమాజం అవుతుందండి. ఇది బీజేపీ అపసొత్తు ఏం కాదండి. ఆర్ఎస్ఎస్ అన్నట్టు అందరూ హిందూ మతం ఆచరించాలంటే కుదరదండి. వీళ్ళెవరు డిక్టేట్ చేయడానికి హిందువులే బతకాలనే మాట వీళ్ళెవరు అంటారండి? వీళ్ళకి అనే హక్కు ఎక్కడ ఉంటుంది? వీళ్ళు కొత్తగా వీళ్ళు ఏమైనా సృష్టిస్తారు దేశాన్ని? కానీ ఆయన స్పీచ్లో అన్న ఒకే ఒక మాటని బీజేపీ వాళ్ళు ఫ్లేవర్ చేశారు. హిందువులు హింసావాదులు, హింస చేస్తారు. వాళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేశారండి. హిందువులు కాదు అందని ఆయన. హిందుత్వం ఎక్కడా కూడా హింసను ప్రోత్సహించలేదు. మీరు హిందుత్వం పేరుతో హింసను ప్రోత్సహిస్తున్నారు, విద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారు అనే మాట అన్నాడు ఆయన. బీజేపీలో హిందువులు అన్నాడు ఆయన. అంతే, నిజమే కదా అది. కానీ దాని ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు వేరుగా మార్చుకున్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా పొల్లు పోకుండా అంతా కూడా పర్ఫెక్ట్గా నేను ప్రతి అన్నానండి. అసలు వాళ్ళు నివేరిపోయారు, వెన్నులో వణుకొచ్చింది బీజేపీ వాళ్ళకి. అతను మాట్లాడుతూ అంటే అతను చెప్పిన వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని దిక్కుతోసిన స్థితిలో పడిపోయింది బీజేపీ. ఈవెన్ స్పీకర్ కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో స్పీకర్ను కూడా వదిలిపెట్టలేదు ఆయన. అంత గొప్పగా మాట్లాడి ప్రశ్న అంటే దిక్కుతోసిన స్థితిలో ప్రధానమంత్రి దిగాలుగా ముఖం పెట్టుకుని కూర్చోవడం జరిగింది. ప్రధానమంత్రి ప్రశ్నకు రాహుల్ గాంధీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి లేచినప్పుడు కూడా ఆయనకు మద్దతు దొరకలేదు సభలో. మీరు చూశారు నరేంద్ర మోడీకి. అట్లాగే అమిత్ షా లేచి నిలబడిన అమిత్ షా కూడా మద్దతు దొరకలేదు. ఎందుకంటే బీజేపీలో ఉన్న చాలామంది వ్యక్తులే వాళ్ళిద్దరిని అంగీకరించట్లేదు అనేది మనం ఆ ఫేస్లో కనుక ఆ రోజు విజువల్స్లో చూస్తే చాలామంది మద్దతు పలకలా వీళ్ళిద్దరు భాషకి. అది యాదృచ్ఛికంగా కూర్చున్నారు. ఇది చాలా సైలెంట్ వేవ్ సిఎస్ గారు మనం అబ్జర్వ్ చేస్తే. కానీ రాహుల్ గాంధీని చిన్నపిల్లాడు లాగా మాట్లాడుతున్నాడు. మరి ఈయన పెద్ద విఘ్నుడిగా ఏం మాట్లాడాడండి? ఈయన పార్లమెంట్లో ఏ రోజున గత 10 ఏళ్లలో ఈయన ఎప్పుడన్నా కూడా ఒక స్టేట్స్మెన్గా మాట్లాడాడా ప్రధానమంత్రి? ఈయన హుందాతనం ఎక్కడన్నా ఉందా? ఈయన పరిణతి ఎక్కడన్నా ఉందా? ఈయన ఇంతవరకు ప్రశ్న ఫేస్ చేశాడా? ఇంతవరకు మీట్ ది ప్రెస్ ఎక్కడన్నా పెట్టాడా? భారతదేశ చరిత్రలో మీట్ ది ప్రెస్ పెట్టిన తొలి ప్రధానమంత్రి 10 ఏళ్ళుగా నడుస్తున్నాడు. మీడియాను ఫేస్ చేయడానికి భయం. అదేమంటే మీడియాలోనంట కొన్ని వికృతమైన శక్తులు, విపరీత శక్తులు దూరిపోయంట ఏదేదో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో మాట్లాడతారంట. మాట్లాడిన దాన్ని అంట సమాధానం చెబితే తప్పుడుగా ప్రచారం చేస్తారని చెప్పి ఈయన ఒక సూత్రం పెడతాడు.
మరి వాళ్ళ మెయిన్ మీడియా అంతా నీకు పెట్టానే ఉంది కదా, నువ్వు చెప్పిన అవాస్తవాలని ప్రచారం చేస్తున్నారు కదా. ఇక్కడ మీ ద్వారా ఇంకోటి కూడా నేను ఒకటి మాట్లాడదలుచుకున్నాను సిఎస్ గారు, చాలా సున్నితమైనది, క్రూషియల్ అయిన అంశం, దీన్ని మీరు గమనించాలి. ప్రత్యేకంగా వాళ్ళ దేశంలో ఎవరు కూడా దాని మీద మాట్లాడటలేదు, ఇది డిబేట్ అవ్వాల్సిన అంశం కూడా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మోడీలు అనేవాళ్ళందరూ దొంగలు అనే మాట మామూలుగా అంటే దొంగలందరూ కూడా మోడీలో ఉంటారు ఏంటో మరి తెలియదు అనే మాట అన్నాడు. దాంట్లో మరి అట్ట అర్థం చేసుకుంటే అట్లా అర్థమవుతుంది అనుకోండి. నీరవ్ మోడీలోనూ ఇంకొక మోడీ క్రికెట్లో ఉన్న లలిత్ మోడీలు వీళ్ళు చేసిన స్కాములను బట్టి ఆ మాట అన్నాడు. దానికి ఎవడో ఒకడు వెళ్ళిపోయి గుజరాత్ కోర్టులో కేసు వేశాడు. అది చాలా సింపుల్ కేసు. ఏమండి, ఆ జడ్జి ఏం తీర్పు ఇచ్చాడు, కావాలని ఉద్దేశపూర్వకంగా ఇచ్చినట్టే ఉంది ఆ జడ్జిమెంట్. ఈయనకి అనర్హత వచ్చే విధంగా శిక్ష వేశాడు. దాన్ని సుప్రీంకోర్టులో వీడు ఛాలెంజ్ చేసి స్టే తీసుకుంటూ అది అయింది. అయిన తర్వాత వీళ్ళ హుందాతనం పెద్దరికం ఎంత నీచంగా ఉందో ఆలోచించండి, చూడండి. ఆయన అనర్హత వేటు వేసిన మరుక్షణమే ఆయన బంగ్లాలో నుంచి ఎంత దుర్మార్గంగా ఖాళీ చేపించేశారు. అనాగరికంగా, బార్బేరిక్ అంటారు దాన్ని, అనాగరికమనే అనాలి. సరే, అక్కడ కూడా అతను కూడా రాహుల్ గాంధీ కూడా చాలా హుందాతనంగా చట్టపరిధిలో వెళ్ళిపోయాడు, కీసు చేసాడు. తను అక్కడి నుంచి నుంచి బయటికి వెళ్ళిపోయాడండి. తను మామూలు సామాన్యుడిగానే ఉన్నాడండి. మొన్న భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా అతను చాలా హేళన చేశారండి. అద్భుతంగా తను ఆవిష్కరించుకున్నాడండి ప్రజల్లో. మొత్తం ఈ చివరి నుంచి ఆసేత్ హిమాచల్ పర్యంతం అప్పుడు ఆదిశంకరాచార్యులు ఎట్టయితే పాదయాత్ర చేసి ఇది చేశాడో అట్లాగే ఇవాళ ఈయన కూడా ఒక రాజకీయంగా గొప్పగా పాదయాత్ర చేశాడు, మమేకం అయ్యాడు. ఎవరు ఊహించిన విధంగా అంతను హేళన చేస్తే, పప్పు అని హేళన చేస్తే, కాదు నేను ఒక నాయకుడిని నేను ఒక గొప్పగా అతను తీర్చిదిద్దుకోగలరు. భారత న్యాయయాత్ర కూడా చేశాడు. భారత న్యాయయాత్ర ఈస్ట్ టు వెస్ట్ చేసి తను ఒక గొప్పగా ఆవిష్కరించుకుని ఎవరు ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిని ఆ స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టాడు. సరే, అది ఓకే. మొన్న ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఫస్ట్ టైము కాశీలో, వారణాసిలో ఒక పడవ మీద మాట్లాడుతూ నేషనల్ టీవీ ఒక జాతీయ వార్తా ఛానల్ రిపోర్టర్తో మాట్లాడతా ఐఎమ్ నాట్ ఏ బయలాజికల్ అని మాట అన్నాడండి. మీకు వినే ఉంటారు, మీకు దృష్టికి వచ్చే ఉంటుంది. అంటే నేను మానవ మాతృని కాదు, దాని అర్థం ఎట్లా, అనేక సందర్భాలు అదే చెప్పాడు కదా. ఆయన నాట్ బయలాజికల్ అంటే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేను తల్లిదండ్రులకు పుట్టలేదు. బయలాజికల్ అంటే మనం అందరం బయలాజికల్. ఒక తల్లిదండ్రులు ఒక స్త్రీ పురుషులుగా కలిస్తే పుడతారు, పిల్లలు పుడతారు, వాళ్ళని బయలాజికల్ అంటాం. ఒక మృగమైన, పశువైన, పక్షి అయినా ఏదైనా సరే స్త్రీ పురుషులు ఆడమగ కలిస్తే వచ్చే బయలాజికల్ అంటాం. ఈయనంతటి ఈయన హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ దట్ ఐఎమ్ నాట్ బయలాజికల్. మన దీని ప్రకారం అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, వాట్ కాన్స్టిట్యూషన్ సెడ్ ఈజ్ ఎ పర్సన్ విత్ ఎ గుడ్ సౌండ్ ఆఫ్ మైండ్. అంటే ఒక వ్యక్తి పరిపూర్ణమైన ఆరోగ్యకరమైనటువంటి తెలివి కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి మాత్రమే రాజ్యాంగ పదవిలో నిర్వహించడానికి అర్హుడు. ఇది సూత్రం మనకు చెప్పిన థీరీ. రాజ్యాంగ పదవులే కాదు, చట్టసభలో నిలబడటానికి కూడా అదే అర్హత. అంటే పిచ్చివాళ్ళు, మానసిక రోగులు, ఇటువంటి వాళ్ళు అర్హత లేదు. అంటే కుంటిగుడ్డి వాళ్ళు అర్హత కాదు, ఓన్లీ మానసిక దౌర్బల్యం ఉండాళ్ళు. మానసిక దౌర్బల్యం అంటే భయానికి, భ్రాంతులకి ఇట్లా రకరకాలుగా ప్రవర్తించేవాళ్ళు, ఏదైనా మెంటల్ డిజార్డర్ ఉండాలి పనికి. ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ వాడు. మరి ఈయనంతటా ఇంకోటి బయలాజికల్ పర్సన్స్కి మాత్రమే ఇక్కడ రాజ్యాంగంలో నిలబడే హక్కు ఉంటుంది ఎన్నికల్లో. ఆయన బయలాజికల్ కాదని ఆయన అంతటా ఆయన అన్నప్పుడు ఆయన ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయాల్సిందే కదా ఎన్నికల కమిషన్. కానీ వాళ్ళ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా, లేదా బాధ్యత కలిగిన సివిల్ సొసైటీలో మేధావులు, న్యాయ కోవిదులు వీళ్ళందరూ కూడా మాట్లాడి తర్వాత ఆయన ఢిల్లీలో ప్రధానమంత్రి బంగ్లాలో కూడా మరి ఇంకొక ఇంటర్వ్యూ ఇచ్చి కూడా మళ్ళీ అక్కడ కూడా అదే మాట్లాడారు. నా అంతటి నేను ఆలోచించుకుంటా అంటే నేను బయలాజికల్ కాదు, నన్ను దేవుడు పైనుంచి స్పెషల్గా పంపించాడు ఇక్కడికి దేవదూతలాగా, నేను చేయాల్సిన బాధ్యతలు ఇంకో 25 సంవత్సరాల దాకా భారతదేశంలో ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. అంటే ఆయన భ్రాంతులకి, భ్రమలకి లోనై ఉన్నాడా? ఆయన మానసిక పరిస్థితి ఎట్టా ఉంది? ఆయన అంతటా చెప్పడం అంటే అంత మాత్రం రాజ్యాంగపరంగా ఉల్లంఘనే కదా, రాజ్యాంగ మౌలిక సూత్రానికి ఉల్లంఘనే కదా. హిమ్సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఏ బయలాజికల్ అంటే హీఈస్ నాట్ ఏ పర్సన్.
నేను దైవం సంభూతిని, అంటే నేను సెలెస్టియల్ బాడీ లాగా నేను ఏదో ఒక పైనుంచి వచ్చిన అతీత శక్తిని అని ఫీలింగ్ ఆయనకుంటుంది. ఫీలింగ్ గా చెప్పాడు కదా, అదే ఆ ఫీలింగ్ చెప్పాడు, ప్రజలకు కూడా చెప్పాడు కదా. అన్నప్పుడు ఆయన ఒక దేవుడు లాంటి మనిషి ప్రజల మధ్య ఉండడానికి వీల్లేదు కదా. పార్లమెంట్లో ప్రజలు పాలించుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే సూత్రం ఏంటి? ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు, ఇంతే కదా. ఈయన ప్రజలు కాదు కదా, మనిషి కాదు కదా. హీజ్ అన్ఫిట్ కదా కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి. కంటెస్ట్ చేయడానికి అన్ఫిట్టే, పదవులు ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ఫిట్టే. ఈయన ఎక్కడో గుళ్ళో రామాలయంలోనూ ఇంకెక్కడో ఉండాలి, ఆయనకు పూజలు జరగాలి, దూపదీప నైవేద్యాలు జరగాలి. ఆర్ఎస్ఎస్ను బీజేపీ భక్తులందరూ ఆయనకి పౌళింపు సేవలో, సుప్రభాత సేవలో చేసి వెంకటేశ్వర స్వామి చేసినట్టు చేయాలి. తప్పేమి లేదు, చేయొచ్చు. ఆయన నిజంగా దేవుడని అందరూ నమ్మేవాళ్ళు ఉంటే ఇవాళ ఎంతోమంది దేశంలో స్వామీజీలు చేశారు కదా. అటు చాలా మంది బాబాలు ఉన్నారు కదా ఇక్కడ కూడా. అట్లా బాబాల్లాగా ఆయన కూడా పూజించుకోవచ్చు, కాదండి. ఆశారాం బాబు ఉన్నాడు, డేరా బాబా ఉన్నాడు, ఇక్కడ స్వరూపానంద ఉన్నాడు, జీరు ఉన్నాడు. ఇటువంటి వాళ్ళందరూ బాబాల్లాగా ఈయన ఒక బాబా. ఆయన నాగపూర్లోనో లేకపోతే ఇంకో చోట బీజేపీ హెడ్ ఆఫీస్లోనో ఆయన దుకాణం పెట్టుకుని ఆయన చేసుకోవచ్చు. కానీ హీ కాంట్ అడ్మినిస్టర్ ది నేషన్ కదా, కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉండటానికి వీల్లేదు. ఇది మరి మా దేశంలో ఉన్న మేధావులు, న్యాయ కోవిదులు ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని పార్లమెంట్లో ఎత్తాలి, పెట్టాలి. దీని మీద అనర్హత వేటు ఎందుకు చేయకూడదు అనే మాట దీన్ని డిబేట్ చేయాలి. లేదా నేను పొరపాటు మాట్లాడాను, తప్పు అయిపోయిందని ఆయన క్షమాపణ చెప్పాలి సమాజ జాతికి. ఎంత బరిదిగింపు మాట అవుతుందండి అది. నేను కాదు, నేను దైవాన్ని సంభూతుడిని, ఐఎమ్ నాట్ ఏ బయలాజికల్, నేను నా అంతా ఊహించుకుంటా అంటే నేను ఇందుకోసం రాలేదు, నన్ను దేవుడు ప్రత్యేకంగా పంపించాడు అనే మాట. అది ప్రపంచంలో ఏ రకంగా వెళ్ళి మన పొరుగు పోతుందండి, దేశం పొరుగు పోతుంది. పార్లమెంట్ సెషన్స్ నెక్స్ట్ ఉంటాయి కాబట్టి బలమైన ప్రతిపక్షం ఉంది, ఇంతకు ముందు లేదు. అది నేను అనేది అర్థవంతమైన చర్చ దీని మీద పెట్టాలి. మళ్ళీ ఇంకొకళ్ళు భవిష్యత్తులో ఎవరో కూడా ఇట్లా మాట్లాడాలంటే సాహసం చేయడానికి ఉండకూడదు. ఇది మనకి పొరుగు సమస్య ఇది. ఎందుకంటే చట్టము న్యాయం అందరికి ఒకటే కదండి, కోర్టులన్నీ ఒకటే కదా. రాహుల్ గాంధీ గారికి ఒక చట్టం, ఒక రాజ్యాంగమును, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, మోడీ గారికి మరొకటి ఉండదు కదా. కానీ ఇది వయసు వరుసగా తీసుకెళ్తున్నాడు నరేంద్ర మోడీ. పార్లమెంట్లో రాహుల్ గాంధీని చిన్నపిల్లాడు, ఎవరు కనపడితే వాళ్ళని ఆలింగనం చేసుకుంటాడు, ఎవరిని ఆలింగనం చేసుకుంటాడు తెలియదు, పార్లమెంట్లో జాగ్రత్త అని చెప్పి ఆయన ఏదో మెంటల్ స్టేటస్ ఆయనకు బాగాలేదన్నట్టు ఈయన క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన స్టేటస్ ఎంత బాగుందో సింగోల్ అనే దాన్ని తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టినప్పుడు చూసాం. సింగోల్ అనేది ఒక రిలీజియస్గా తీసేసి పార్లమెంట్ ప్రజాస్వామ్య, సెక్యులర్ ప్రజాస్వామ్య దేశంలో సింగోల్ అనే ఒక మంత్రదండాన్ని తమిళనాడు నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ స్వామీజీల ఆలయాలను తీసుకెళ్ళిపోయి పార్లమెంట్ అంతా తిప్పేసి ఆ సగం బట్టలు కట్టించుకుని అక్కడ చేయటం మరి ఏం పద్ధతి? భారతదేశంలో అన్ని వర్గాలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కదా. హిందూ మతం ఒకటే కాదు కదా రాజ్యాంగం, పార్లమెంట్ అంటే. అలాగే రామాలయంలో వీళ్ళు ఇంకో మాట అంటారు సిఎస్ గారు, రామాలయం మా బీజేపీకి సంబంధం లేదు, కరసేవకులోనూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు, మాకేం సంబంధం అంటారు. నువ్వెవరో మరి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళలోనూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చీఫ్ ఉన్నారు, వాళ్ళు చేస్తారుగా. నువ్వెందుకు కన్యాకుమారి తపస్సులు చేసావు, నువ్వెందుకు దేవాలయాలు ఎమ్మడబడి తిరిగావు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు కదా. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు 14 రోజులు ఒక్క పూట భోజనం చేస్తాను, వాళ్ళు నేల మీద పడుకోమన్నారు, నువ్వెవరో చేయటానికి? మీకు సంబంధం లేనప్పుడు ఆ రోజు తెలియలా బాడీ లాంగ్వేజ్, ఈయన బాడీ లాంగ్వేజ్ ఎట్టా ఉంది ఏంటనేది. రామాలయం, బాలరామాయణం ఇది చేయడానికి ఇవాళ రామాలయం కట్టిందో అంటే కట్టి 5 నెలలు 6 నెలలు అవ్వలేదు, నీళ్ళు వరదలో మునిగిపోవటం. అది రాజకీయ రామాలయం అనేది మనకు తెలుసు. అక్కడ ఓడిపోయింది కదా బీజేపీ కూడా, ఓడిపోయింది, కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. ఎందుకంటే ప్రజలు అక్కడ స్థానికంగా ప్రజలుగా రామాలయంలో పోయి ఎంట్రీ లేదు. అటువంటిది గురువిందకించలాగా నువ్వు కిందంతా నలుపు పెట్టుకుని రాహుల్ గాంధీని విమర్శించడంలో అర్థరహితం. బాలక్ అని ఇదేని అదేని మెచ్యూర్గా నీ చేష్టలు ఏమన్నా గొప్పగా హుందాతనంగా ఉండి ఒక విజనరీగా గొప్పగా ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారిని లేకపోతే ఒక, ఎందుకంటే మన నెహ్రూ గారితో పోల్చాలంటే వీళ్ళకి కొద్దిగా కష్టం కాబట్టి మేము కాదని ఏదో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు కాబట్టి, పోనీ వాజ్పేయి గారి లాగా నీకేమన్నా గొప్ప అంతకంటే గొప్పగాను లేదా అంతకంటే సమానంగా అన్న కనీసం సమానంగా ఉండ, కనీసం దేవగౌడతో కూడా పోల్చడానికి వీలు లేకుండా ఉంది కదా నీ బిహేవియరు. దేవగౌడ చేసిన టైం కూడా మనం పోల్చలేము దేవగౌడతో పోల్చి. ఆయన ప్రధానమంత్రికి ఎప్పుడు నిద్రపోతాడు అనుకునేవాళ్ళం కదా. అంతకంటే దారుణంగా ఉంది కదా 10 ఏళ్ల నుంచి ఒక ప్రధానమంత్రి ప్రవర్తన. ఆయన అతీత శక్తి అనుకుంటున్నాడు, 3వ ప్రధానమంత్రి అయ్యారు. అది తప్పండి. అది ఇమీడియట్గా దాని మీద ఏదన్నా రాజ్యాంగపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. తప్పు, అది ప్రమాదం కూడా దేశానికి. రేపొద్దున శత్రుసేనలో మన మీదకి ఇటువంటి బలహీనత ప్రధానమంత్రి పరిపాలనలో శత్రు దేశాలు దాడి చేసిన ఆశ్చర్యం లేదు.
అటువంటి నిర్ణయాలు తీసుకుంటే నేను దైవాంశం అమ్ముతున్నాను కాబట్టి ఇక్కడ నుంచి ఇవ్వు జిమ్మేస్తాను, శత్రువులు అందరూ పారిపోతారని చెప్పి ఆ భ్రమలోకి వెళ్ళాడు అనుకోండి దేవుళ్ళలాగా అని. ఇప్పుడు ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్లో ముందుకు సొచ్చుకుంటూ వచ్చారు కదా, దాని గురించి ఎవరు మాట్లాడలేదు కదా. 4,000 కిలోమీటర్లు ఎంతో వచ్చారు. అది దాని సందర్భంగా ఛాతి 36 అంగుళాల ఛాతి ఉందని చెప్పి ఏదో చర్చ జరిగింది కదా. చర్చ జరిగింది 56 అంగుళాల ఛాతి అని. 56 అంగుళాలు. ఇప్పుడు రేపొద్దున పొరపాటున పాకిస్తాన్ వాళ్ళు కాదు వీళ్ళు కాదండి, పక్కన బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి వాళ్ళు వచ్చినా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితిని. మీకు ఎందుకు యుద్ధం చేయమాకండి, అప్పుడు కరోనాలో కనుక చప్పట్లు కొట్టండి, గంటలు కొట్టండి, ప్లేట్లు వాయించండి అన్నాడే. ఇప్పుడు అట్టగా శత్రుసేనలు మన మీదకి వచ్చినాయి అనుకోండి, ఇటువంటి మానసిక బలహీనతో ప్రధానమంత్రి సమక్షంలో ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టండి, ప్రజలు యుద్ధం, సైనికులు ఎవరు వెళ్ళవసరం లేదు, అగ్నివీరులు కాదు ఇప్పుడు ఉన్నంత సైనికులు, సుశిక్షిత సైనికులు కాదు కదా. మీరు ఎలమాకండి దీపారాధనలు పెట్టండి, భజనలు చేయండి, గుళ్ళలోకి వెళ్ళి నిరాహార దీక్షలు చేయండి, ఉపవాసాలు చేయండి అని చెబుతాడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈయన్ని కొంచెం పక్క పంపించాలనే ఆలోచన చాలా తీక్షణంగా ఉన్నారండి. వాళ్ళైతే మాత్రం ఆర్ఎస్ఎస్ వాళ్ళు కష్టం మాది, మాకు విలువ లేకుండా పోతుంది, భవిష్యత్తులో కూడా దేశం ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు కరడుగట్టిన మతవాదులండి, దాంట్లో తప్పేమీ లేదు కదా. ఇప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎట్టయితే వాళ్ళ మతాలను వాళ్ళు అభిమానించుకుని పెంచాలని చూసుకుంటారో, ఆర్ఎస్ఎస్ కూడా అదే రకంగా హిందూ మతాన్ని అభిమానించుకుంటారు. తప్పే ఉంది వాళ్ళ భావజాలం, నేను ఆయన తప్పు అన్నాం. వాళ్ళ కష్టార్జితం ఉంది కూడా. వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా మేము విద్వేషానికి వ్యతిరేకం అని ఆయన మాట్లాడారు కదా. మోహన్ భగత్ గారు చాలా ఇదిగానే మాట్లాడారు. ఆయన చేతులు కానీ ఆకులు పట్టుకున్నట్టు ఉంది ఆయన మాట్లాడింది. ఆయన అంత మునుపు మాట్లాడలేదు ఎప్పుడు కూడా. మొన్న ఏదో అంత అయిపోయిన నష్ట నివారణ చర్యలో అదేమీ లేదని చెప్పుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఉంది తప్పించి ఆయన భాష అంతా కూడా. అంత మునుపు జరిగిన నష్టాలు ఎప్పుడు కూడా ఆయన నోరెత్తలేదు, ఆయన సమర్థించుకుంటారని వచ్చారు. ఇవాళ కూడా ఏంటంటే ఏదో నష్ట నివారణ చర్యల్లో భాగంగా భవిష్యత్తులో మనం తలెత్తుకోవాలి అని అంటే ఫేస్ సేవింగ్ కోసం ఏదో మాట్లాడాలన్నారని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అంతర్గతంగా కూడా ఈ లాంగ్ రన్లో మనకు నష్టం జరుగుతుంది ఈ పరిపాలనలో, దీన్ని దింపుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉందని అయితే మనకు తెలుస్తుంది. సో ఆర్ఎస్ఎస్ హిస్టరీ చూస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఒక మనసులో ఒకటి పడితే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరతారని అంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ దింపాలి అనేటువంటి ఆలోచన ఉందని చెప్పి అర్థం అవుతుంది కదా. అక్కడ 2 లక్ష్యాలు ఉన్నాయి, అక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం ఏమో నరేంద్ర మోడీని కంటిన్యూ చేయాలనే వర్గం, ఇంకొక వర్గం కాదనే వర్గం. అక్కడ గ్రూపులు ఉన్నాయి. అదేమి ఏకలవ్య ఇదేం కాదు. అక్కడ కూడా వాళ్ళు మానవ మాత్రలే, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, స్వార్థాలు ఉన్నాయి, దాంట్లో ఉండే వాళ్ళకి వర్గాలు ఉన్నాయి. వాళ్ళు వర్గ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు, కుల ప్రయోజనాలు